లేదు లేదంటూనే అనంత పని చేసేసింది ఈ జంట. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య కొన్నాళ్ళుగా ఒంటరిగానే ఉన్నారు. బట్ కొన్ని రోజులుగా నటి శోభితతో కొత్త ప్రేమ స్టార్ట్ అయిందని, ఈ ఇద్దరు కలిసి వెకేషన్ కూడా వెళ్తున్నారని అనేక రూమర్సే వచ్చాయి. ఇవన్నీ రూమర్స్ అని ఎవరూ ఖండించలేదు కూడా. కట్ చేస్తే కొన్ని రోజులంతా సైలెంట్గానే ఉంది. ఈ టర్మ్లోనే సడన్గా షాక్ ఇస్తూ ఏకంగా ఎంగేజ్మెంట్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ రావడంతో టాలీవుడ్కి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. శోభిత తెలుగు అమ్మాయే, సొంత ఊరు తెనాలి. 2013లో మిస్ ఇండియా ఎర్త్తో పాటు అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా టైటిల్ కూడా విన్నారు. తర్వాత అనురాగ్ కశ్యప్ 2016లో రమన్ రాఘవ అనే మూవీలో తనను బాలీవుడ్కు పరిచయం చేశాడు. అప్పటి నుంచి సెలెక్టివ్గా మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 2013లో అడివిశేషు గూఢాచారిలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. గూఢాచారి తరువాత తెలుగులో తను చేసిన సినిమా మేజర్ మాత్రమే. ఎక్కువగా బాలీవుడ్లోనే ప్రాధాన్యత ఇస్తుంది ఈమె. రీసెంట్గా వచ్చిన మకీ మ్యాన్లో హాలీవుడ్లోనూ అడుగుపెట్టింది. అంతకు ముందు తమిళంలో పొన్నియిన్ సెల్వన్ లాంటి హిస్టారికల్ మూవీలో కూడా కీలక పాత్రే చేసింది. అయితే శోభిత నాగ చైతన్య మధ్య అఫైర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఎప్పుడైతే రూమర్స్ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉన్నారు. అప్పుడప్పుడు విదేశాల్లో ఒకే లొకేషన్లోనూ కాఫీ షాపుల్లోనూ కనిపించడం, ఆ ఫోటోలు రావడం, మళ్ళీ న్యూస్ రావడం అంతే. బట్ ఇలా పెళ్లి వరకు వస్తుందని ఎవరూ కూడా ఊహించుకోలేదు. అందుకే చాలామంది సర్ప్రైజ్ అవుతున్నారు. ఇక ఈరోజు నాగ చైతన్య ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతుందని న్యూస్ వస్తుంది. సో పెళ్లి తేదీకి సంబంధించిన వార్తలు కూడా ఈరోజు వస్తుందేమో చూడాలి.